హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి టిప్ అయితే చూపించబోతున్నానండి. అది వేస్ట్ మెటీరియల్తో ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకి టాయ్స్ కొంటారు కదా, కార్ టాయ్స్, అలాంటి బాక్సులకి ఇలాంటి పేపర్ అయితే వస్తుంది, కవర్ పేపరు. దాంతో అయితే మంచి టిప్ అయితే చేయబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈ టిప్ని యూజ్ చేసి ముగ్గులు ఈజీగా వేసుకోవచ్చండి. శ్రావణ మాసం వస్తుంది, అన్ని పూజలు అన్నీ చేసుకుంటారు కదా, వ్రతాలు. అవి ఇలా తయారు చేసి ఉంచడం వల్ల మీరు ముగ్గులు రాకపోయినా సరే ఈజీగా వేసుకోవచ్చండి. ముగ్గుల్ని మంచిగా దేవుడు పూజా మందిరంలో మంచిగా వేసుకోవచ్చు ముగ్గుల్ని. ఇలా వేస్ట్ థర్మాకోల్ షీట్ని అయితే తీసుకోండి. థర్మాకోల్ ప్లేట్ లాంటిది ఉంటే మీ దగ్గర తీసుకోండి. ఇది లేకపోయినా పర్వాలేదు. ఏదైనా కార్డ్బోర్డ్ లాంటిది ఉంటుంది కదండి, టాయ్స్ కొనేటప్పుడు కానీ ఫ్రూట్స్ ఇలాంటి ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కొంచెం మనకి వీలైన షేప్లో కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ముందు మనం తీసుకున్న కవర్ పేపర్ ఉంటుంది కదండి, దీనికి పిన్నులతో స్టేప్లర్తో అయితే మనము పిన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా మనం ఆ పేపర్ని ఈ థర్మాకోల్ షీట్కి కానీ కార్డ్బోర్డ్ ఉంటే కార్డ్బోర్డ్కి కానీ ఎలా పిన్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. చూడండి, అలా పిన్ చేసుకున్న తర్వాత దీన్ని మన దగ్గర పిన్స్ ఉంటాయి కదండి, శారీస్కి గట్రా యూజ్ చేస్తాము. ఆ పిన్స్తో అయితే ఇలా మనము నీట్గా అయితే ఒక పద్మ ముగ్గు ఫస్ట్ వేసానండి స్కెచ్తో. ఆ పద్మ ముగ్గు పైన పిన్నులతో ఆ ముగ్గు ఏ విధంగా అయితే వేసామో ఆ ముగ్గు పైన ఎలాగా పిన్స్తోని నీట్గా షేప్స్ వచ్చేలా పిన్స్తో హోల్స్ పెట్టుకోవాలండి. చూడండి, ఒక్కసారి మనం ఇలాంటివి చేసి పెట్టుకున్నామంటే పూజలు అయ్యేటప్పుడు మనం తొందరగా ముగ్గుల డిజైన్స్ నీట్గా ఫాస్ట్గా వేసేసుకోవచ్చండి. పూజా మందిరంలో ద్వారాల దగ్గర నీట్గా ఇలా ముగ్గులను అయితే వేసుకోవచ్చు. ఇలాంటిది ప్రిపేర్ చేసి ఉంచుకుంటే నో కాస్ట్ అండి. వేస్ట్ మెటీరియల్స్తో ఇలా రీయూజ్ చేసి మనకి యూజ్ఫుల్ అయ్యే విధంగా అయితే మనం తయారు చేసుకుంటున్నాము. ఇలా పద్మ ముగ్గునైతే ఇలా హోల్స్ చేసి పద్మ ముగ్గు వచ్చేలా హోల్స్ పెట్టుకున్నానండి. చూడండి, ముగ్గులు రాణాలు కూడా ఇలా స్కెచ్తో ఫస్ట్ వేసి దానిపైన ఇలా మనం పిన్ హెల్ప్తో ఇలా హోల్స్ పెట్టేసుకుంటున్నాను. మరి హోల్స్ పెద్దవిగా ఉండకూడదు, చిన్నవిగా ఉండకూడదు. పిన్తో అయితే కరెక్ట్గా వస్తాయి. చూడండి, పద్మ ముగ్గుని ఎలా నేను పిన్స్తో నీట్గా డిజైన్ చేసుకున్నాను. అలాగే లోటస్ని 3 లోటస్ వేసానండి. 3 లోటస్ని కూడా అదే పిన్ హెల్ప్తో నీట్గా హోల్స్ పెట్టేసుకున్నాను. పైన లక్ష్మీదేవి పాదాలు, చక్రము, శంకు వేసానండి. ఇలా వేసుకుంటే మనం పూజా మందిరంలో క్యూట్గా చిన్నగా ముగ్గులు వేసుకోవచ్చు. చూడండి, వేసి చూపిస్తాను ఎంత క్యూట్గా వస్తాయో. ఇలా చేసుకుంటే ముగ్గులు రాని వాళ్ళు కూడా నీట్గా వేసుకోవచ్చండి. ఎంత బాగుందో చూపిస్తుంది చూడండి, క్యూట్గా యూజ్ఫుల్గా. ఇలాగా శ్రావణ మాసం వస్తుంది, వరలక్ష్మి పూజలు అన్నీ చేసుకుంటాం కదా, శ్రావణ మంగళవారాలు అన్నీ ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత బాగా వచ్చాయో ముగ్గులు. ఇలాగే దీనిపైన కుంకుమతో కూడా నేను వేసుకున్నాను, చూపిస్తాను చూడండి. కుంకుమతో కూడా వేసుకున్నాను. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇందులో వేసి ఇలా మనం అప్లై చేసేసుకుంటే చాలా బాగా వస్తాయండి. చూడండి కుంకుమను కూడా అలా దానిపైన ఇలా రబ్ చేశాను. కొంచెము స్ప్రెడ్ చేస్తే నీట్గా దానిపైన అచ్చులు పడ్డాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి. ఇక్కడ నీట్గా అచ్చులు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఎందుకు హోల్ పెట్టుకున్నానంటే మిగిలిన పిండిని ఆ హోల్ తిన్నగా నీట్గా మనం డబ్బాలో వేసుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, ఇక్కడ నీట్గా కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్, కీప్ వాచింగ్.